మెదక్ జిల్లాలో న్యాయవాదులు నిరసన జ్వాలలు మిన్నంటాయి. నాంపల్లి కోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ ఖదీర్ దారుణ హత్యపై మెదక్ జిల్లా బార్ అసోసియేషన్ బగ్గుమంది. ఈ రోజు మెదక్ జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. ఖదీర్ హంతకులను కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్కంటి రాములు మాట్లాడుతూ న్యాయవాది ఖదీర్ హత్యను తీవ్రంగా ఖండించారు. ఈ కేసును రాష్ట్ర హైకోర్టు సుమోటోగా స్వీకరించాలని, ఒక సిట్టింగ్ జడ్జితో పూర్తిస్థాయి న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం పోరాడే న్యాయవాదులకే రక్షణ లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి న్యాయవాదుల భద్రత కోసం చట్టబద్ధమైన రక్షణ కల్పించాలని బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లాలోని న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఖదీర్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని అత్తాపూర్కు సంబంధించినటువంటి వ్యక్తి మహమ్మద్ ఖదీర్ అనే వ్యక్తిని దుండగులు గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా వాళ్ళ ఆఫీస్కి వచ్చి చంపడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఫెడరేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాళ్ళు కూడా పిలుపు మేరకు మా యొక్క మెదక్ జిల్లా డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ వారు కూడా ఈరోజు బంద్ నిర్వహించడం, వర్క్ అబ్స్టెండ్ చేయడం జరిగింది. ఇవి రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి ఈ అకృత్యాలను ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కానీ గవర్నమెంట్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ అఫీషియల్స్ కానీ స్టేట్ లెవెల్ అఫీషియల్స్ కానీ ఎవరికి చెప్పినా కానీ వారు ఎవరు కూడా స్పందించకపోవడం చాలా శోచనీయం. ఇది ఎందుకంటే అడ్వకేట్స్కు రోజు రోజుకు వారానికి ఒకటే అవుతుంది. ఒక వారం రోజులు జరిగిపోయిన మొన్న సప్న అనేటువంటి లేడీని చంపిన వారం 10 రోజులకే మళ్ళీ ఖదీర్ అనేటువంటి వ్యక్తిని కూడా చంపడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో కొట్టుకొని ఇమీడియట్గా మేము ఒక రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా జిల్లా స్థాయి అఫీషియల్స్కు, డిస్ట్రిక్ట్ లెవెల్ అఫీషియల్స్కు, పోలీస్ వారికి కానీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కానీ, తర్వాత జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానీ, తర్వాత ఎందుకంటే సీనియర్ న్యాయవాదులు కూడా దీని మీద చాలా హైకోర్టులో ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదులు కూడా దీని మీద చాలా తీవ్రమైనటువంటి చర్య చేసి అడ్వకేట్ల ప్రొటెక్షన్ గురించి పటిష్టంగా కొట్టాడకపోతే మనకు రోజు రోజుకు చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము ఈ సందర్భంగా మరొకసారి కూడా ఈ దుర్ఘటనను ఖండిస్తూ విరమిస్తున్నాం.